నరేంద్ర మోడీ గురించి ఓ పక్కన వ్యవస్థ అసలు ఎటు వెళ్తోందో తెలియనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కుదేలైపోయి చివరికి భారతదేశపు పరిస్థితి ఏంటి అనుకున్నటువంటి సిచ్యుయేషన్లో ప్రారంభమై అలాంటి సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి వాడు నరేంద్ర మోడీ. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి క్రైసిస్, కంటిన్యూస్గా లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎగవేతలు, వాటి ఇంపాక్ట్ తర్వాతన అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, కుంభకోణం అనేటటువంటిది లేని నెల అన్నటువంటిది లేని రోజుల నుంచి వచ్చినటువంటిది. అయితే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొత్తం స్ట్రీమ్లైన్ చేసుకుని వచ్చాడు. 14 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఇవాళ 50 లక్షల కోట్లకి చేరింది. ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 50 లక్షల కోట్లు? 1947 సంవత్సరంలో స్వతంత్రం వస్తే మనకి 2004 నాటి 2014 నాటికి 14 లక్షల కోట్లే. అలాంటిది ఇప్పుడు 50 లక్షల కోట్లు, కేవలం 10 ఏళ్లలో డబుల్కి డబుల్ అయినటువంటి పరిస్థితి. ఇది ఒక ఆస్పెక్ట్. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే అది పిండుకోవడానికి మాత్రమే ఉంది. ఉద్యోగి అనేవాడు సచ్చినట్టు కడతాడు కాబట్టి వాడిని డైరెక్ట్గా మేము ఉద్యోగాలు చేసేటప్పుడు కడుపు రగిలిపోతూ ఉండేది. ఎందుకంటే వ్యాపారస్తులు పన్ను ఎగ్గొట్టడానికి అవకాశం ఉంది, కానీ ఉద్యోగస్తులకు పన్ను ఎగ్గొట్టడానికి అవకాశం లేదు. జీతం కట్ చేసి పంపిస్తారు, ట్యాక్స్ టీడీఎస్ అని చెప్పి పెద్ద పేపర్ ఇస్తారనమాట. ₹1,00,000 జీతం అని సంతోషంగా వెళ్తే 69,000 రూపాయలు చేతికి వచ్చినాయి. అలాంటి రోజులు చూసినప్పుడు, అంటే దాంట్లో పిఎఫ్ ఇవన్నీ కలిపేసి పెడితే 69,000 68,000 చేతికి వచ్చినటువంటి రోజులు చూసినప్పుడు కడుపు రగిలిపోయేది. అలాంటి సిచ్యుయేషన్ చూసినటువంటి నాబోటోళ్ళకి ఒక అద్భుతమైనటువంటి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 2.5 లక్షల నుంచి 5 లక్షలకి ఒక టర్మ్లో తీసుకెళ్తే, 5 లక్షల నుంచి 8 లక్షల దాకా ఒక టర్మ్ తీసుకెళ్తే, ఇప్పుడు ఏకంగా 12 లక్షల రూపాయలు జీతం వచ్చినా, 12,75,000 దాకా జీతం వచ్చినా పెద్దగా ఏమీ కట్టాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితి అనేది. ఇది బెత్తరపోయారు విపక్షాలంతా కూడా, ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు, కానీ అనూహ్యమైనటువంటిది. ఎందుకంటే ఏకదం ఆ స్థాయిలో చేయగలిగినటువంటి మగాడు ఇంతవరకు పుట్టలేదు భారతదేశ చరిత్రలో. ఏ ఆర్థిక మంత్రికి, ఏ ప్రధానమంత్రికి, ఈవెన్ మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళ వల్ల కూడా కాలేదు. అది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆశ్చర్యాన్ని అందులో ఆయన ప్రత్యేకించి చెప్పుకొచ్చారనమాట. రైతులకి సంబంధించి కానీ అట్లాగే సాధారణ ప్రజలకి ధనలక్ష్మి కటాక్షిస్తుంది అని. ఇప్పుడు ఆ స్థాయి కటాక్షం అన్నటువంటిది ఎవరు ఊహించలేదు. అందుకనినే బెత్తరపోయి చూస్తున్నారు.